బాపట్ల జిల్లా చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో సీఐ శేషగిరిరావు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23వ తేదీ ఉదయం 11 గంటల 10 నిమిషాల సమయంలో చీరాల సంగం సినిమా హాల్ దగ్గర అయ్యప్ప క్యాటరింగ్ అండ్ కర్రీస్ పాయింట్ నిర్వాహకులైన కంచెల సంతోష్ ను హతమార్చిన నిందితుల్ని అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు. వారి పేర్లు కేలం ఉమామహేశ్వరరావు 49 సంవత్సరాలు, స్వర్ణ గ్రామం, జోగి యేసుబాబు 42 సంవత్సరాలు, చిన్న చర్చ్ కాంపౌండ్, చీరాల ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. వారిని రిమాండ్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో 1వ పట్టణ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఈ మధ్య చీరాలలో 23వ తారీఖు నాడు సంగం థియేటర్ సమీపాన మార్కెట్ సెంటర్లో ఒక హత్య కావడం జరిగింది. అది ఒక చిన్న పెట్టి కూరలుగా అయింది, హత్యగా ఏర్పడింది. అయ్యప్ప క్యాటరింగ్ అండ్ కర్రీస్ పాయింట్ అని చెప్పేసి ఈ కేసులో రిసీవ్డ్ అయినటువంటి కంచెర్ల సంతోష్ వాళ్ళ తల్లి పైడిరాజు వాళ్ళు పెట్టుకొని అక్కడ కర్రీస్ పాయింట్ పెట్టుకొని ఉంటారు. అదేవిధంగా రోడ్డు మధ్య భాగంలో పుష్ కార్ట్స్ ఉంటాయి. అక్కడ యేసోపు తన దగ్గర పనిచేసే ఉమామహేశ్వరరావు వాళ్ళు అక్కడ పుష్ కార్ట్ ద్వారా పండ్ల వ్యాపారం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో పుష్ కార్ట్ అతని దగ్గరికి వాటర్ క్యాన్ వాళ్ళు వచ్చేసి వాటర్ పోసే క్రమంలో ఆ నీళ్లు కడిగే నీళ్లు పోసి రోడ్డు మీద పోయడం వల్ల ఆ నీళ్లు ఈ కర్రీస్ ఈవిడితో పైడిరాజుతో ఏమ్మా నీ కొడుకు పిలిపి మాట్లాడాలని చెప్తాడు. అప్పుడు తన కొడుకు వస్తాడు వచ్చి ఆ కర్రీస్ని దింపుకున్న తర్వాత అప్పుడు యేసోపు ఉమామహేశ్వరరావు ఇద్దరు దగ్గరకు వచ్చి గొడవకు దిగి అక్కడ అతనితో యేసోపు ముఖం మీద గుద్దుతూ ఈరోజు ఈయన పొడవు మంచి చెప్పేసిన అతను చెప్పడం వల్ల ఉమామహేశ్వరరావు కత్తితో అతన్ని ఎడమ పక్క ఛాతి భాగాన అలాగే డొక్కలో 2 సార్లు మొత్తం 3 కోట్లు పడడం వల్ల అక్కడ వాళ్ళు అక్కడి నుంచి ఈ క్రమంలో పైడిరాజు తన కొడుకుని రక్షించుకునే క్రమంలో అడ్డుపడుతుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళే క్రమంలో ఆయన హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ చనిపోతారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, చనిపోతారు. ఇది ఒక సడన్ ప్రోగ్రామ్ జరగడం వల్ల జరిగింది. దీన్ని వాళ్ళు మద్దతు చేయడం జరిగింది. దీంట్లో ముద్దాయిలు ఇద్దరిని కూడా మేము పట్టుకొని మేము కోర్టుకి